హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని ఆలు కచోరీలు చేశానండి. ఇవి చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా సమోసాల కన్నా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపలు శుభ్రంగా మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికించుకోవాలి. ఆ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం పిండికి సిద్ధం చేసుకుందామండి. ఇలాగ చిన్న కప్పుతో 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. తీసుకొని దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ నిండా వాముని కొంచెం నలుపుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం బటరు 2 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు లేదంటే ఒక 50 గ్రాములు బటరు వేడి చేసుకొని కరిగించి దాన్ని పిండిలో కలుపుకోవాలండి. ఈలోగా కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పిండిలోకి మనం వేసుకున్న వెన్న అంతా కలిసేటట్టుగా పిండి అంతటికి పట్టించుకోవాలండి. ఉప్పు, వాము, వెన్న అంతా బాగా కలిసేటట్టు పట్టించుకోవాలి. ఇలా పిడికిలతో నొక్కితే ఇలాగా ఉండలాగా రావాలన్నమాట. అంత వెన్న పడుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు వెన్న ప్లేస్లో డాల్డా అయినా తీసుకోవచ్చండి, కరిగించి నెయ్యి అయినా తీసుకోవచ్చు, నూనె మరిగించి అయినా వేసుకోవచ్చు. డాల్డా అయితే మనకి స్వీట్ షాప్లో కొనేటట్టు ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్నప్పుడు డాల్డా అంత అన్హెల్దీ కనుక మనం స్కిప్ చేసి ఇలాగ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని చేసుకోవచ్చు. అయితే ఇలా బాగా మర్దన చేసుకోవాలండి. ఒక 15 నిమిషాలు పిండి అంతా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా సాఫ్ట్గా ముద్ద రెడీ చేసుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు మర్దన చేసుకోండి. అప్పుడే బాగుంటాయి కచోరీలు, కరకరలాడుతూ పొరలుగా వస్తాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత పిండిని తడిగుడ్డ పెట్టి మూత పెట్టేద్దాం. తడిగుడ్డ పైన కప్పేసి గిన్నెని ఒక అరగంట గంట రెస్ట్ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత ఈ బంగాళదుంప కూర రెడీ చేసుకుందాం. ఇలాగా చాలా సింపుల్ అండి. కూర కూడా ఎక్కువ హరిబరి ఏం చేయక్కర్లేదు. పొటాటో స్మాష్ ఉంటే పొటాటో స్మాషర్తో చేసుకోండి, లేదా గ్రేటర్తో చేసుకోండి. అసలు ఉండలు లేకుండా పొటాటోలన్నీ మెత్తగా ముద్దలాగా చేసుకొని కుక్కర్లో వండుకున్నాను నేను. ఇందులోనే వండుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ సోపు, 1 స్పూను ధనియాలు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఇంగువ వేసుకొని తాలింపు అంతా ఒకసారి వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. అవి ధనియాలు, సోపు మాత్రం కంపల్సరీ అండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు అవన్నీ వేగిపోయిన తర్వాత బంగాళదుంప స్మాష్ ముద్ద చేసుకున్న బంగాళదుంప ముద్ద, రుచికి సరిపడగా ఉప్పు, పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా, కొంచెం పావు స్పూన్ కన్నా తక్కువే పసుపు వేసుకొని ఈ ముద్దంతా బాగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయింది, అంతా కలిసిపోయింది కదా. ఇంకా దించే ముందు ఒక 2 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ముందు వేయించకుండా ఇలాగా బంగాళదుంపలు కూర అంతా రెడీ అయిపోయాక పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇవి స్టఫింగ్లో చేసుకున్నప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఇలాగ ఈ కూర అంతా కూడా చల్లారబెట్టుకోవాలి. అంతా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇది ఎంత సైజు కావాలంది మన ఇష్టమే. అలాగే ముద్దంతా కూడా చల్లారిపోయింది. చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం ఈ కూర అంతా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగంతా తయారైపోయిన తర్వాత ఈ చేసుకున్న ఉండల్ని కూరని పక్కన పెట్టుకొని పిండి కలుపుకోవాలండి. ఒక నూనె చుక్క వేసుకోవాలి. మళ్ళీ పైన నూనె వేసుకొని పిండి అంతా మళ్ళీ నూనె పీల్చుకునేటట్టుగా చక్కగా కలిపేసుకొని బాల్స్ లాగా చేసుకొని మధ్యలో లోతు పెట్టుకొని చుట్టూ బౌల్ షేప్లోకి వచ్చేటట్టు స్టఫ్ చేసుకొని బొటన వేలుతోటి కూరను లోపలికి నొక్కుంటూ అలాగా కవర్ చేసుకొని చక్కగా ఇలాగా ఇలా మెత్తగా అరిచేతిలో పెట్టి ఇలా నొక్కితే, చూస్తున్నారు కదా, అలా వీడియో చూపించిన నొక్కితే కూర లోపలంతా సమానంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంతేనండి. 2 చేతుల మధ్యన ఒత్తుకొని మధ్యలోని కూరని పెట్టుకొని బొటన వేలుతో పాటు లోపలికి కూరని స్టఫ్ చేసుకుంటూ పైకి వరకు తీసుకొచ్చి కవర్ చేసేసుకొని అదంతా కూడా ఇలా రౌండ్గా చేసుకొని మళ్ళీ ఇలా చేతుల మధ్యన ప్రెస్ చేస్తే కచోరీలు రెడీ అయిపోతాయండి. అలా అన్ని కచోరీలు ఒక్కసారే చేసుకొని ఒక్కొక్క నూనె కాగిన తర్వాత వేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మనకి సమోసాల కన్నా కొంచెం కచోరీలు చేసుకోవడం ఈజీ అండి. సేమ్ సమోసా టేస్ట్లోనే ఉంటుంది, కానీ కచోరీలు ఇంకొంచెం ఫిల్లింగ్ అది చేసుకోవచ్చు. సమోసా కన్నా కచోరీ కొంచెం బాగుంటుంది ఎందుకో మరి. ఇలా మొత్తం కచోరీలన్నీ రెడీ చేసుకోవాలండి.
ఈలోగా మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగించాలండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాగా మరుగుతుంది. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కళాయికి సరిపడని కచోరీలు వేసుకుందాం. వేసుకొని ఈ ఆయిల్లోని ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. వాటంతట అవే బయటికి పొంగుతాయి అన్నమాట కచోరీలు. అప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియంలో పెట్టుకొని 2 వైపులా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే కచోరీలు రెడీ అయిపోతాయండి. ఇంకా అన్నీ కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కచోరీలు వేసి అప్పుడు అవి వాటంతట అవే పొంగుతాయి అన్నమాట. అలా ఉండడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయండి. అలా అన్నీ కూడా కచోరీలు అన్నీ వేయించుకొని చక్కగా మీకు ఇష్టమైతే సాస్తో సర్వ్ చేసుకోండి. లేదు పచ్చిమిరపకాయలు పెట్టుకొని తింటే సూపర్గా ఉండే ఆలు కచోరీ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.